నమస్కారం. ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లేటటువంటి హైవేలో ఉన్నాం. ఇది రాయగిరి, మీకు వెనకాల బోర్డు కనిపిస్తోంది, నేషనల్ హైవే 163. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారు రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ నేషనల్ హైవేస్ మినిస్టర్ గా అయిన తర్వాత ఇక్కడ వేసినటువంటి నేషనల్ హైవే 4 లైన్ వే. ఇది మొట్టమొదటి సిమెంట్ కాంక్రీట్ రోడ్. అయితే ఇది తెలంగాణలో వన్ ఆఫ్ ది బెస్ట్ నేషనల్ హైవేస్. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కూడా వేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ లో ఇది మంచి హైవే వేసింది. అయితే ఇది 99 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి జనగాము, తర్వాత కాజీపేట, తర్వాత హనంకొండ, తర్వాత వరంగల్ నుంచి భూపాలపట్నం, ఛత్తీస్గఢ్ లోకి లింక్ అయ్యేటటువంటి రోడ్ దాకా ఈ కనెక్టివిటీ ఉంటుంది. అయితే దీన్ని వేయడం కొరకు 1906 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల రవాణా సౌకర్యార్థం ఈ నేషనల్ హైవే వేసింది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మనం గమనించాలి. 2014 కంటే ముందు 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వేసినటువంటి నేషనల్ హైవేస్ 2511 కిలోమీటర్లు అయితే, కేవలం ఈ 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వేసినటువంటి నేషనల్ హైవేస్ 2526 కిలోమీటర్లు. ఇంకా భవిష్యత్తులో వేయబోతున్నటువంటివి, అంటే పని నడుస్తూ ఉన్నటువంటివి 2269 కిలోమీటర్లు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా. మొన్న రీసెంట్ గా నితిన్ గడ్కరీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ నేషనల్ హైవేస్ కోసం 2 లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఉంది. అందులో ఇప్పటికే 38,000 కోట్ల రూపాయలతోటి వేసినటువంటి రోడ్లు కంప్లీట్ గా పూర్తయిపోయినాయి. ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలతోటి వేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గా ఉన్నాయి. ఇంకొక 60-70 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కోసము దశల వారీగా టెండర్లు పిలుస్తున్నాము. వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఈ 2 లక్షల కోట్ల రూపాయల నేషనల్ హైవేస్ 100% పూర్తయితాయి అని చెప్పి. సో తెలంగాణ ప్రజల సంక్షేమమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ లక్ష్యం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.